స్తుతి స్తోత్రం చెల్లింతుమా యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమా స్తుతి స్తోత్రం చెల్లింతుమా గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో దీవారాత్రములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసును వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి యేసును వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో
యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. స్తుతి స్తుతి ఎక్కడ నేర్చుకోగలం మనం? యూదా పేరంటేనే స్తుతి. యాకోబు యొక్క 12 కుమారుల్లో ఒక కుమారుని పేరు యూదా. యూదాలో రాజదండం, పరిపాలన, రాజరికం యాకోబు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. యాకోబు తన 12 మంది కుమారులను తన వృద్ధాప్యంలో ఎలాగ దీవించాడో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇశ్రాయేల్లో. ఆ 12 కుమారులు 12 గోత్రకర్తలైనారు. స్తుతి మనం ఎక్కడ నేర్చుకోగలం? దావీదు దగ్గర స్తుతి నేర్చుకోగలం. కీర్తనల గ్రంథం చదివినప్పుడు దేవుణ్ణి ఎట్లా స్తుతించాలి అని మనకు తెలుస్తుంది. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఆయన ఇజ్రాయేలీల స్తుతులపై ఆసీనుడైనటువంటి వాడు. దేవుని సన్నిధి ఉంటే, ఇప్పుడు చూడండి, ఒక క్రొవ్వొత్తి వెలిగించాం, చీకటి ఉంటుందా? ఉండదు కదా. అట్లనే ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ చీకటి ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు, కొరత ఉండదు, లేముండదు, అపాయం ఉండదు, ప్రమాదం ఉండదు. ఈ లోకంలో మనం ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కడగండ్లు ఎందుకు చూస్తున్నాం? జస్ట్ సింప్లీ యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ అనమాట. ఇప్పుడు ఒక చక్కగా అమర్చబడినటువంటి గృహం ఉంది. చక్కగా అమర్చబడినటువంటి గృహాన్ని ఒక సాతాను చూస్తుంది. ఆ సాతాను చూసి, ఈ ఇల్లు ఎంత బాగుంది, నేను ఒకానొక సమయంలో ఈ ఇంట్లో ఉండేదానను, నేను వెళ్ళిపోయినాక చక్కగా ఈ గృహాన్ని ఎంతగానో శుద్ధీకరించారు, బాగు చేస్తారు, చక్కగా అమర్చబడినటువంటి గృహంలా ఉంది, నేను వెళ్ళి నాకంటే చెడ్డమైనటువంటి 7 దెయ్యాలను తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి ఆ గృహంలో కాపురం ఉంటాయి ఆ 7 దెయ్యాలు. ఆ మనుష్యుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే అధ్వాన్నంగా ఉంటుంది, చూసారా? అందువల్ల దేవుడు మనల్ని వెలిగించినప్పుడు ఆ వెలుగును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ దీపం ఎక్కడ ఉండాలి? అనేకులకు వెలుగునిచ్చినట్లు కొండ మీద ఉండాలి, కొండ మీద దీపంగా ఉండాలి, దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద కాకుండా కొంచెం మంచం కింద కొంచెం కింద పెడితే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు చక్కగా మనలో ఒక్కొక్కరిని శుద్ధీకరించబడినటువంటి, చక్కగా అమర్చబడినటువంటి గృహంగా చేస్తూ ఉన్నారు. ఆయన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. వాక్యమును శ్రేష్టమైనటువంటి పాల ద్వారా తృప్తిపరుస్తున్నారు. వాక్యమును తేనె ద్వారా తృప్తిపరుస్తున్నారు. తేనె ఎంత పోషకాహారం చెప్పండి. ఇప్పుడు అన్నీ కూడా కల్తీ అయిపోయాయి అనుకోండి, పాలు కలుషితం అయిపోయినాయి, తేనె కలుషితం అయిపోయింది. కానీ ప్యూర్ మిల్క్, ప్యూర్ హనీ, ప్యూర్ నరిష్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ వి గెట్ ద ప్యూర్ మిల్క్, ప్యూర్ నరిష్మెంట్, ప్యూర్ హనీ. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది, ఆయన స్తుతి మనలో ఉంటుంది. కాబట్టి మనం శక్తివంతులంగా ఉంటాం, ఇమ్యూనిటీ ఉంటుంది, కాపుదల ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ద్వారా మనం అనేక శోధనలు జయించగలుగుతాం. శోధనలో ఎన్నో
రకాల శోధనలు ఈ లోకంలో వెలుగెత్తలు உங்களுக்கு ఉపద్రవం ఉండ ఆనాலும் తిడంకొండంగల్ నన్ను లోకెత్తిన జయిత్తాను. లోకాన్ని జయించినటువంటి యేసయ్య మనలో ఉన్నప్పుడు మనం కూడా లోకాన్ని జయించగలుగుతాం. మనతో పాటు కష్టాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణ, ధైర్యం, సహాయం చేయగలుగుతాం. ఒక చెట్టు చూడండి, సింపుల్గా మన ఎదుట ఎన్నో చెట్లు చూస్తారా, ఇవన్నీ ఐఐటి క్యాంపస్. చక్కగా ఐఐటి క్యాంపస్లోకి వస్తే పరలోకంలో ఉన్నటువంటిది. ఇది ఒక ప్రత్యేకమైన లోకం కదా. ఇజ్రాయెల్లో నేను ఉండినటువంటి 6 సంవత్సరాలు ప్రతి చోట ఇట్లానే ఉంటాయి. యూనివర్సిటీ, బారెలాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎట్లా చక్కగా ప్రశాంతమైనటువంటి పచ్చిక బయళ్ళు, పచ్చదనం ఉంటాయో, క్యాంపస్లో నుంచి బయటకు వచ్చాక కూడా ప్రతి 100 మీటర్లకి చక్కని పార్క్స్, చక్కని గార్డెన్స్. అంటే వృద్ధులు చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి, చిన్నపిల్లలు చక్కగా ఆడుకోవడానికి, యవనస్తులు చక్కగా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి, చక్కగా రెస్ట్ తీసుకోవడానికి. అట్లాంటి ఆశీర్వాదం, అట్లాంటి దీవెనకరమైనటువంటి మార్పు మన చెన్నైలోను, తమిళనాడులోనూ రావాలి. ఎందుకంటే దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కదా. అంటే జోసెఫ్ జేమ్స్ విజయ్ గారి గురించి చెప్తా ఉన్నాను. వాక్యం తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు కదా. ఆయన కౌన్సిలర్స్ అవసరం. దావీదు ఉన్నాడు, దావీదు కౌన్సిలర్ లేకపోతే ఏమైంది? బెత్షెబతో పాపం చేసి పడిపోలా? అయ్యో నాకు వాక్యం తెలుసు అని చంకలు గుద్దుకుంటే, అయ్యో నేను జేమ్స్, జోసెఫ్, విజయ్ అని చంకలు గుద్దుకుంటే ఏమైంది? నాశనమునకు ముందు గర్వం నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. నాకు వాక్యం తెలుసు, నేను పడిపోనంటే అట్లాంటి వాళ్ళు ముందు పడిపోతారు. హోమియోన్ ఏమయ్యాడు? లైబ్రరీ మెట్ల నుంచి పడిపోయాడు. పడి చావలా? ఎందుకు వచ్చింది? కౌన్సిలర్స్ని పెట్టుకోరాదా? వీళ్ళకుండే కౌన్సిలర్స్ కూడా వీళ్ళకి లాంటి చెడిపోయినటువంటి మనుషులు అనమాట. చెడిపోయినటువంటి నీచులైనటువంటి మనుషులు. వాక్యం తెలియని వారు కారు వీరు. ధర్మశాస్త్రోపదేశుడి వాక్యం తెలీదా? ప్రధాన యాజకుని వాక్యం తెలీదా? దొంగల చేత దోచుకొనబడి సమస్తము కోల్పోయి కొనువుపురితో ఉన్నటువంటి వారిని ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆదుకున్నాడా? ప్రధాన యాజకుడు ఆదుకున్నాడా? నీచులు, చండాలులు. వీరు చెప్పుదురే కానీ చేయరు. కుక్కలు, మాంత్రికులు ఎక్కడుంటాయి? పరలోక రాజ్యానికి వెలుపలు ఉంటాయి. వాక్యాన్ని ప్రకటించే వారందరూ కూడా ఉత్తములు, శ్రేష్ఠులు, గొప్పవారు కారు. ఎవరైతే వాక్యాన్ని అనుసరించి ప్రకటిస్తారో వారే పరలోకంలో శ్రేష్ఠులు కదా. అక్కడ వచ్చింది సమస్య. మేము పడిపోం. అట్లాంటి వాళ్ళ కాలే జాగ్రత్త విరుగుతుంది. పరుల కొరకు గొంట తవ్వేవాళ్ళు వీరు కారా? సొనము కొట్టిన సమాధులు మీరే కారా? నీచులారా, భ్రష్టులారా. వాక్యం తెలిసి చేస్తే క్షమాపణ ఉంటుందా? ఏ విధమైనటువంటి పాపమునకైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మను దూషించినటువంటి వానికి ఈ యుగమందు అయినను రాబో యుగమందు అయినను క్షమాపణ లేదు. మాకు కృప ఉంది. ఏమిటి కృప? ఎంతకాలం కృప? మీరెవని పాపమును నిలిచి ఉండనిద్దరో వారి పాపమును వారికి నిలిచి ఉండును అని దేవుడు చెప్పలేదా? నువ్వు క్షమాపణ వేడుకోలేదు, నీ పాపాలు నీ మీద నిలిచే ఉంటాయి. నీచుడా, భ్రష్టుడా, చండాలుడా, దౌర్భాగ్యుడా. ఎవరికొరకు గుంటలు తవ్వుతున్నావు? ఎవరిని దోచుకోవాలని చూస్తున్నావు? ఎవరి మీద అన్యాయంగా ఎఫ్ఐఆర్లు పెడుతున్నావు? ఎవరి మీద పోలీస్ కేసులు పెడుతున్నావు? ఎవరి నెత్తి మీద భస్మాసుర హస్తం పెడుతున్నావు? భ్రష్టుడా, నీకేరా, చండాలుడా, నికృష్టుడా. నీ అంతం ఏ జివ్వేల అంతమనే ఉండను, దౌర్భాగ్యుడా. దేవుని వాక్యము నరకాగ్నిలోనికి జోగుతున్నటువంటి వారిని అగ్నిలో నుండి లాగునట్లు లాగును గాక. ఆమేన్.